కాస్త హీట్ ఎక్కించడానికి వచ్చేస్తున్నారు అర్జున్ గారు అలాంగ్ విత్ సురేఖ గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దించకిన ముద్ద సింగారమా, నెలకే నాట్యం నేర్పావు నయగారమా, గాలికే సంకెళ్ళేశావే. కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. ఏంటి నరేష్ మేడం, చలికాలంలో వింటర్ ఎపిసోడ్ లో ఇలాంటి కాస్ట్యూమ్ లో వచ్చావు? కేరళ కుట్టి సాంగ్ మంచి రొమాన్స్ గా ఉంది, నీ కాస్ట్యూమ్ కూడా అలాగే ఉంది. మరి ఆది గారు ఏమైనా సిగ్నేచర్ మూమెంట్ మీరిద్దరు కలిసి ఒక్కసారి వేస్తే? కంపల్సరీ చెయ్యాలా, అంత నచ్చింది నాకు ఆ సిగ్నేచర్ మూమెంట్. నరేష్ ఎప్పటి నుంచో వెయిటింగ్. యాక్చువల్ గా ఇప్పుడు ఆ చివర్లో డోలుతో చేసిన రొమాన్స్ ఉంది కదా, అది మేము చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఒకసారి వాళ్ళు మళ్ళీ ఒకసారి చూపిస్తే. మీ ఆవిడే కదండి, ఎందుకు వై యూ సో గెట్ ఎమోషనల్? రెడీ. బేసిక్ గా ఈ మువ్వల నవ్వకల సాంగ్ ప్రజెంట్ డాన్సర్లు ఎలా చేస్తారో అది ఒకసారి ప్రసాద్ అన్న, నేను, నరేష్ అందరం చూపిస్తాం. మువ్వల నవ్వకల
ముద్ద మందారమా మువ్వల నవ్వకల ముద్ద మందారమా ముగ్గులో దిల్చకిల ముగ్ధ సింగారమా నెలకే నాట్యం నేర్పావు దయగారమా. ఈ సాంగ్ ఫస్ట్ కంటెస్టెంట్ గా ప్రసాదన చేస్తున్నాడు, తర్వాత మాస్టర్ గా నరేష్, తర్వాత జడ్జిలుగా నేను మేల్ జడ్జి, ఫీమేల్ జడ్జి. మువ్వల నవ్వకల ముద్ద మందారమా మువ్వల నవ్వకల ముద్ద మందారమా ముగ్గులో దిల్చకిల ముగ్ధ సింగారమా. ఇప్పుడు మాస్టర్ కంటెస్టెంట్ తో కలిపి మాస్టర్ డాన్స్. మువ్వల నవ్వకల ముద్ద మందారమా మువ్వల నవ్వకల. ప్రసాద్ నిజంగా చాలా బాగా చేసావు. ఇంట్లో బాగాలేకపోతే నిన్ను కదిలి అంటే నాకు ముఖ్యంగా నవ్వకల అన్నప్పుడు నవ్వావు కదా, అది నిజంగా చాలా బాగా నచ్చింది. ఏంటి అదోలో చూస్తున్నా? కమెంట్స్ ఏం లేదు సార్, స్పీచ్లెస్. అలాంటి డాన్స్ నేను చూడలేదు ఇంతవరకు. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ప్రసాద్ లెగ్ వాస్ బ్రేకెడ్. వాడు డాక్టర్ చెప్పాడు ఆల్మోస్ట్ 1 month లేవలేను అని అంటే కూడా నేను టైటిల్ కొట్టాలని. ఇంత బాధలో కూడా మీరు డాన్స్ చేశారంటే మీకోసం నేను కూడా వచ్చేస్తున్నారా? కాదు, మీతో పాటు ఫీమేల్ జడ్జ్ కూడా రావాలి. రామా. కానీ నిజం చెప్పాలంటే కాలు బ్రేక్ అయినా గానీ సార్ నాది కాలు బ్రేక్ అయింది, మాస్టర్ అయితే క్లచ్ అయింది. ఇంద్రజ గారు ఎలా ఉందో మీరే చెప్పాలి. ఏం చేశారు రే నరేష్, నువ్వు ఇంకాస్త చేస్తుంటే జారు మిఠాయి ఏదిరండి డ్రెస్. అండ్ ప్రసాద్ గారు పంచ్ లో టైమింగ్ లేదు, డాన్స్ లో టైమింగ్ లేదు. చూడలేదు మేడం మీరు? సూపర్. కానీ చాలా చాలా స్పాంటేనిటీగా అడగగానే వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత ఫీల్ తో చేసినా మాకు మాత్రం హాట్ గానే అనిపించింది. ఏమంటారు ఇంద్రజ గారు? రియల్ కపుల్ రొమాన్స్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. మరి ఈ పాటని ఇంత ఫీల్ తో బాగా కొరియోగ్రాఫ్ చేసిన మణికంఠ మాస్టర్. ఒక్క నిమిషం, ఒక పాట ఇక్కడ జరిగింది, పాప అక్కడ ఎలా వచ్చింది? ఏంటిది మణికంఠ మాస్టర్? ఇక్కడ స్టేజ్ మీద వీల్ ఫీల్ అయితే మీరు ఆఫ్ స్టేజ్ ఫీల్ అయ్యారా ఏంటి? మీరు చెప్పుకుంటారే చాలా చేసేస్తూ ఉంటారు. లేదు మేడం, ఈ రోజు చాలా ఫీల్ లో ఉన్నాను, ఎందుకంటే కనిపించింది నా గురుగారు, నా జిత్తు మాస్టర్ ఇక్కడ నా ముందున్నారు ఇప్పుడు రోజు. సరే అయితే ఫస్ట్ మీ మాస్టర్ ని అడుగుదాము. మాస్టర్, మీ శిష్యుడు ఈ ఫీల్ కి కారణం మీరే అనుకుంటా. ఆఫ్ కోర్స్ మనమే కదా. ఒప్పుకుంటారా? తగ్గేదేలే, మరి నా దగ్గర నుంచి వచ్చాడంటే మినిమం ఉంటది. మనందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆది గారు, మీకు ఎలా అనిపించింది ఈ పాట? నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. అర్జున్ అన్న ఎప్పుడైనా సరే వేరే వాళ్ళతో చాలా బాగా వేస్తాడు, వాళ్ళ ఆవిడతో కాబట్టి కొంచెం బాగా వేసాడు. నాకైతే ఆ డోలుది మళ్ళీ రష్మితో చేయాలనిపించింది. నేను చెయ్యి పట్టుకుంటాను, నీలో ఎంత రొమాంటిక్ యాంగిల్ ఉందని నాకు తెలియదు. నాలో రొమాంటిక్ కాదు, కొంచెం నా రొమాన్స్ కొంచెం వైల్డ్ గా ఉంటది. కాదు, ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. నాలోకి మీ వాడిని ఆవాహించుకుంటాయి ఒక్క పాటకి. ఓకే, రెడీ? ఆది గారు, మరి డోల్ పరిస్థితి ఏంటి? నువ్వే వాయించుకో కూర్చొని. అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.